హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ నిజంగానే ఎమోషనల్ గా ఉందబ్బా. ఒక్కొక్కరు ఎంట్రీస్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నాం కదా. ప్రస్తుతానికి హౌస్ లో జరిగిన ఫ్యామిలీ ఎంట్రీస్ లో మీకు ఎవరి ఎంట్రీ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఇకపోతే ఇదిలా ఉండగా మన టాప్ మోస్ట్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ కోసం ఎవరు వస్తారని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇక నిఖిల్ కోసం వాళ్ళ అమ్మగారు అయితే వచ్చేస్తారు. యాక్చువల్లీ నిఖిల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వాళ్ళ అమ్మ వచ్చేకి కొంతసేపటికి ముందే అవినాష్ తో ఇలా అంటారు, ఐ రియల్లీ ఫీల్ గిల్టీ ఫర్ టేస్టీ తేజ. నాకు మా అమ్మ వచ్చినా కూడా కాస్త గిల్టీగా ఉంటుంది అనేసరికి అవినాష్ వచ్చేసి అదేం లేదులే బ్రో, యు క్యారీ అని అన్నట్లుగా చెప్తాడా. ఎగ్జాక్ట్లీ అదే టైం చూసుకొని మన బిగ్ బాస్ నిఖిల్ వాళ్ళ అమ్మగారిని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడా. సో దాంతో నిఖిల్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడంటే నమ్మండి, అట్లే నీల్ డౌన్ చేసేస్తాడనమాట. వాళ్ళ అమ్మని చూసి ఒక్క ఏడుపు కాదు, చాలా అంటే ఏడ్చేశాడు. యాక్చువల్లీ మనకి ఎపిసోడ్ లో తక్కువే చూపించారు, లైవ్ లో వచ్చేసి చాలా వరకు చూపెట్టారనమాట కొన్ని షార్ట్స్. ఇకపోతే అక్కడ నిఖిల్ వచ్చేసి చాలా ఎమోషనల్ అవుతూ ఫుల్ గా వెళ్ళి హక్ చేసేసుకుంటారు. నా బంగారు కొండ అన్నట్లుగా వాళ్ళ అమ్మ కూడా దగ్గరికి తీసుకుంటూ చాలా ముద్దు చేస్తారు. అసలు ఎలా అంటే ఒక్కసారిగా ఆవిడ ఇప్పుడు కన్నట్లు అనిపించేసింది. అంటే ఒక చిన్న బిడ్డని చూసేసిన ఫీల్ వచ్చింది వాళ్ళ అమ్మగారికి. అంతేనేమో కదా మదర్స్ లవ్ అంటే, ట్రూలీ అన్కండిషనల్. అబ్బా, పిక్చర్ పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. ఇక నిఖిల్ వాళ్ళ అమ్మగారు చెప్తూ, చాలా బాగా ఆడుతున్నావు, మంచిగా ఆడుతున్నావు, ఏం వరి అవ్వద్దు, బెంగ ఏం పెట్టుకోవద్దు, బయట అంత బాగుంది, ఇది చేస్తే బయట ఏమవుతుంది, ఇది చేస్తే బయట ఇంకెలా పోట్రే అవుతుంది అని అవన్నీ ఏం ఆలోచించకు, మెచ్యూర్ గా ఉండు, నువ్వు ఎలా ఉండేటోడివి. సి నాకు తెలుసు నువ్వు ఎలాంటి ఫేస్ చేసావో బయట, కానీ ఇప్పుడు అంతా బాగుంది కదా, బయటకు వచ్చాక నిజంగానే నీ కళ నెరవేరబోతుంది అన్నట్లుగా ఇండైరెక్ట్ గా కావ్య గురించి కూడా ఒక హింట్ అయితే ఇచ్చేశారు వాళ్ళ అమ్మగారు. అంటే మేబీ బయటకు వచ్చాక కావ్య కూడా వెయిటింగ్ అనుకుంటా నిఖిల్ కోసం. ఇక అంతేకాకుండా నిఖిల్ వాళ్ళ అమ్మగారు యష్మికి ప్రేరణకి చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా బాగా చూసుకుంటున్నారు, ఫుడ్ టైం కి పెడుతున్నారు, రియల్లీ థ్యాంక్ యూ రా అన్నట్లుగా పొగుడతారు. ఇక పృథ్వీకి అయితే రెండు చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ బాబు, ఒక బ్రదర్ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నావు, రియల్లీ హ్యాపీగా ఉంది అంటూ నిఖిల్ తో ఈ విధంగా అంటారనమాట. చాలా బాగా ఆడుతున్నావు, ఆట బాగుంది, నువ్వు కప్పు కొట్టే రావాలి, మన ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరూ కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్పే రమ్మన్నారు. ఇకపోతే నిఖిల్ కి వచ్చేసి ఈ విధంగా చెప్తారు, చాలా బాగా ఆడుతున్నావు, కాకపోతే ఏ డివియేషన్స్ పెట్టుకోకు, ప్రస్తుతానికి హౌస్ లో నీ టార్గెట్ ఏంటంటే గేమ్ విన్ అవ్వడమే, మేమైతే కప్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం, ఇంకా కొద్ది వారాలు మాత్రమే ఉంది నీ విన్నింగ్ కోసం, నాగార్జున గారిని అడిగానని చెప్పు, నేను చాలా మిస్ అవుతున్నా నిన్ను, చాలా అంటే చాలా, అసలు నాకు వెళ్ళాలనే లేదు అన్నట్లుగా గట్టి పట్టేసుకుంటారు. పాపం బిగ్ బాస్ వచ్చేసి అదే టైం చూసుకొని మీరు వెళ్ళాలి అని చెప్పేసరికి పాపం చాలా ఫీల్ అయిపోతారు. సో ఇక నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చేసి పెద్దగా ఇన్పుట్స్ అయితే ఇవ్వలేదు, కానీ వీకెండ్ ఎపిసోడ్ లో నిఖిల్ కోసం తన ఫ్రెండ్ వచ్చి చాలా భయంకరంగా క్లోజ్ ఇన్పుట్స్ అయితే ఇచ్చేస్తారు బిగ్ బాస్ విన్నింగ్ గురించి. అవన్నీ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.